జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధి న్యూస్ టీవీ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా ముదిరాజ్ బిడ్డ నీలం మధును అధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మద్దతిస్తున్నారు. ఈసారి మళ్ళా ముదిరాజ్ ముద్దు బిడ్డ నీలం మధు కంపల్సరీ గెలుస్తుండు. ఆ గెలుపు కూడా మా ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ బాబు గారి ఆశీస్సులతో మా మెదక్ కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మెజార్టీ ఇవ్వబోతున్నాం. అప్పుడు 10,000 చిల్లర మెజార్టీతో రోహిత్ బాబు గెలిచిండు. కానీ ఈసారి 40,000 ఓన్లీ మా కాన్స్టిట్యున్సీ మెదక్ కాన్స్టిట్యున్సీలో 40,000 మెజార్టీ ఇవ్వబోతున్నాం. 100% ప్రతి ఊర్లో కూడా ముద్రాజులు మొత్తం ఏకదాటిగా తీర్మానాలు చేసి ముద్రాజులు వేస్తున్నారు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీలు మొత్తం ఏకమై 100% ఈసారి ముద్రాజు ముద్దు బిడ్డకు నీలం మధుకి వేస్తున్నారు. అది పక్కా ఈసారి 40,000 మెజార్టీ తాకబోతున్నాం. వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఒక కలెక్టర్ అయి ఉండి ఒక మంచి పదవిలో ఉన్నట్టు వ్యక్తి టీఆర్ఎస్ కేసీఆర్కు బినామీగా ఉండి పాపం అక్కడ మల్లన్న సాగర్ ముంపు ప్రాంత రైతులను కొట్టగొట్టి మొత్తం నాశనం పట్టించి 100 కోట్లు సంపాదించుకొని తెల్లాపూర్లో 1,00,000 ఏమంటారు దగ్గర 100 కోట్లకు ఒక ఎకరా పొలం కొనుక్కొని ఆయన బిల్డింగ్లు ఆకాశానికంటే బిల్డింగ్లు కట్టుకున్నాడు. అంటే అప్పటికి ఒక కలెక్టర్ అయింది కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తి వస్తే మన మెదక్ ప్రాంతానికి ఇట్లా వచ్చిందనుకో ఏడ కూడా ఖాళీ జాగాలు ఉన్నాయి. వెంకటరామరెడ్డి మొత్తం కబ్జాలు పెడతాడు. ఇప్పటికే మస్తు కబ్జాలు పెట్టిన వెంకటరామరెడ్డి, కబ్జాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. రైతులను బేడీ లేపించిన ఘనత వెంకటరామరెడ్డికి దక్కింది. రైతులకు అయింది వరేస్తే ఊరి అన్న వెంకటరామరెడ్డికి ఓటేస్తాయి. ఎవడన్నా బుద్ధినోడు ఎవడు కూడా వెంకటరామరెడ్డికి ఓటేయడతామి. ఈసారి 100% బడుగు బలహీన వర్గాల మనిషి జ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ముద్రాజు ముద్దు బిడ్డ నీలం మధుకు బంపర్ మెజార్టీతో ఈసారి గెలిపియబోతుంది. అది 100% షూర్. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం. నీలం మధుకి వేయాలి. ఎందుకంటే పోయినసారి మన మెదక్ జిల్లా తరఫున చేసిన వాళ్ళు ఎవరు బాగు చేయలేరు కాబట్టి అందుకనే ఇప్పుడు మన ముద్రాజ్ బిడ్డగా దిగబడ్డాడు మన నీలం మధు. తనను మంచి మెజార్టీతో మన ముద్రాజ్ బిడ్డగా గెలిపించుకొని ముందు సాగాలని చెప్పి ఓటేసి ఇది చేసుకున్నాం. అంటే ఎంతమందికున్న బీఆర్ఎస్ ఎంపీ ఏం చేయలేడు. నీలం మధు అన్న మన ముద్రాజ్ బిడ్డ కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు చాలా మంచిగా ఉంటాయి. ఆయన చేసే అభివృద్ధులు కానీ మనకు వెనుకబడి స్కీమ్ ఉన్నాడు కాబట్టి మనకి ఏ పనైనా ముందు జరుగుతుంది. ఇందాక మన బీఆర్ఎస్ వాళ్ళు మనకు చెప్పారు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండి మనకు ఏదైతే మన మెదక్ జిల్లాలో మన ఎంపీగా ఇవ్వటాడో ఆయన ఏ ఒక్క పని చేసినా కూడా అభివృద్ధి చేయలేడు చేస్తానని చెప్పి అన్ని మోసం మాటలు, అబద్ధం మాటలు ఉన్నాయి. ఆయన ఏ అభివృద్ధి చేయలేడు కాబట్టి నీలం మధుకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నామన్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఖచ్చితంగా ముదిరాజు అనే బిడ్డ ఖచ్చితంగా మన నీలం మధును గెలిపించుకోవాలని కోరుతున్నా. ఖచ్చితంగా నా అభిప్రాయం ఇది. జై కాంగ్రెస్.